పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్యాద్వైతామృతాన్ని అందించిన పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ఇది ఆఖరి శ్లోకం 183. శ్రీ శివా శివశక్తేకరూపిణి లలితాంబికా ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సహస్రకం జగః. శ్రీ శివా శివశక్తేకరూపిణి లలితాంబికా ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సహస్రకం జగః. నామార్థము. శ్రీ శివం నందున్న సర్వజ్ఞత్వము. శివశక్తేక రూపిణి శివం యొక్క సకల శక్తుల ఐక్య రూపము. లలితాంబిక లాలిత్యంతో సకల లోకాలను సృజించేది. ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సహస్రకం జగః. శ్లోకార్థము. అమ్మా, నీవు శివశక్తుల ఏకత్వ రూపానివి, అనగా స్త్రీ పురుష తత్వములతో కూడిన పూర్ణాత్మ స్వరూపానివి. లాలిత్య స్వరూపమైన ఓ లలితా పరాభట్టారిక, నీవు సాధకుల యొక్క లక్ష్యాన్ని లిప్త కాలంలో తరింపజేయగల మాతవు. అద్వైతార్థము. శ్రీ శివా శివశక్తైక రూపిణి. శివ అనగా శివం అంటే నిర్గుణ బ్రహ్మం, ఆది మధ్యాంతరహితం, అనంతం, శాశ్వతమైనది. అందులో విడదీయరాని గుణాలు లేక 3 తత్వాలు ఉన్నాయి. అవే సకల జ్ఞానవంతం, సకల శక్తివంతం, సకల వ్యాపకం. ఈ మూడింటిని శ్రీ అన్నారు. శ్రీ శివ అనగా నిర్గుణ పరబ్రహ్మము నందున్న 3 తత్వాలని అర్థము. ఈ శ్రీ వల్లనే అచల నిర్గుణం చలనశీలమై సగుణమై సృష్టి స్థితి లయలను జరిపిస్తున్నది శ్రీ శివ. అయితే శ్రీ అనే విశ్వశక్తిని శివంలో ఒక భాగము అని అనుకోరాదు. శక్తి శివం రెండు కలిసి ఒకే తత్వంగా, అంటే సగుణ నిర్గుణములు రెండు ఒకే తత్వంగా ఆది పరాశక్తి శ్రీ శివాశక్తైక రూపిణిగా విరాజిల్లుతున్నది. శ్రీ శివశక్తైక రూపిణి ఆ తల్లి మహాతల్లియే. లలితాంబిక ఇంతవరకు తెలుసుకున్న సకల అంశములతో కూడిన అనంత అద్భుత శక్తియే లలితాంబిక అని సకల చరాచర విశ్వమును సృజన చేస్తున్నప్పటికీ ఎంతో లాలిత్యంగా తల్లి వలె తల్లి అయి సాగిస్తున్నది గాన లలితాంబికగా కీర్తించబడింది. శ్రీ లలితాంబ దేదీప్యమైన కాంతి ప్రకాశంతో భాసిల్లుతుంది. లలిత అనగా క్రీడ అని. సృష్టి స్థితి లయలను క్రీడ మాత్రంగా కొనసాగించుతున్న విశ్వమాత. లా అంటే సాధకుడి లక్ష్యాన్ని, లి అంటే లిప్త కాలంలో, తా అంటే తరించ చేసేది అని శ్రీ లలితను కీర్తించారు. సౌకుమార్యం, లలిత లాలిత్యములతో, లోకాతీతమైన తేజస్సుతో, మాధుర్యం, గాంభీర్యం, విలాసము, శోభ, ధైర్యము, ఔదార్యము ఈ 8 దివ్య గుణములతో ఉంటుంది శ్రీ లలిత తల్లి పరాభట్టారిక. సౌకుమార్యం, లాలిత్యము, లోకాతీతమైన తేజస్సుతో, మాధుర్యము, గాంభీర్యము, విలాసము, శోభ, ధైర్యము, ఔదార్యము వీటితో ఆ తల్లి ఉంటుంది. మరి మనందరము ఆ తల్లి లలితాంబిక అంశలమే. మనం కూడా మనల్ని మనం పరిశీలించుకుంటూ, మనల్ని మనం సరిదిద్దుకుంటూ, మనలో నిక్షిప్తమై ఉన్న దివ్య గుణాలను వెలికి తీసుకోవాలి. మనలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించడానికి మనము ఈ భూమి మీదకి వచ్చాము. మరి మనందరము
ఆ లలితాంబిక అంశాలమే. మనం కూడా మనల్ని మనం పరిశీలించుకుంటూ, మనల్ని మనం సరిదిద్దుకుంటూ, మనలో నిక్షిప్తమై ఉన్న దివ్య గుణాలు అంటే ప్రేమ, కరుణ, దయ, ధైర్యము అన్నీ వెలికి తీసుకోవాలి. మనలో ఉన్న దివ్యత్వాన్ని అంటే మనలోని ఆ తల్లి ఆ శక్తి మనలోని ఉంది అని తెలుసుకోవాలి. మనం ఈ భూమి మీదకి అందుకే వచ్చాము. శ్రీ లలితా సహస్రనామ రహస్యాద్వైతామృతం సమాప్తం. ఏవం శ్రీ లలితాదేవ్యాః నామ్నాం సాహస్రకం జగుః. శ్రీ వ్యాస మహర్షి వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ హయగ్రీవుల వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ అగస్త్య మహర్షి వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ భాస్కర రాయల వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ వేదాద్రి మహర్షుల వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శతకోటి శత సహస్ర కోటి ప్రణామాలు ప్రణామాలు ప్రణామాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ లలితా పరమేశ్వరికి ఆత్మ నివేదన. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ లలితా పరమేశ్వరి తల్లికి నా ఆత్మ నివేదన. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ లలితా పరమేశ్వరి తల్లికి ఆత్మ నివేదన. ఓం తత్సత్. శ్రీ లలితార్పణమస్తు. శ్రీ సాయినాథార్పణమస్తు. మనకి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి ఆ తల్లి కరుణ ప్రేమతో చక్కగా ఇలా చదివించి ఏదైనా తప్పులు ఉంటే మన్నించి నాకు ఇంత సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ తల్లికి సాయి లైబ్రరీలో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేమతో కృతజ్ఞతలు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.